ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి. అక్టోబర్ 2వ తారీఖు కొరకైన వాగ్దానం. ఆయన వారిని వెంట పెట్టుకుని ఏకాంతంగా వెళ్ళాను. లూకాసు సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. కృపలో ఎదగాలంటే మనం ఎక్కువ కాలం ఏకాంతంగా ఉండడం నేర్చుకోవాలి. సమాజంలో ఉన్నప్పుడు ఆత్మలో పెరుగుదల ఉండదు. ఇతరులతో కలిసి రోజుల తరబడి ఉన్నదానికంటే ఏకాంత ప్రార్థన చేసిన 1 గంటలో మన ఆత్మకు ఎక్కువ మేలు కలుగుతుంది. ఏకాంత స్థలాల్లోనే గాలి పరిశుభ్రంగా ఉంటుంది. ఏకాంతంలో నీకు నువ్వే విశ్రాంతి పొంది జీవితపు రాకపోకల్లో అలసిపోయి నీ నుదిటి చెమట తుడుచుకో. ఏకాంతంలో నేనిచ్చే శక్తితో ఉత్సాహం పొందుకో. ఇహలోకపు ఆశలన్నిటి నుండి దూరంగా లోకానికి తెలియని ప్రేమ సంభాషణలో పాలు పొందు. నాతో నా తండ్రితో ఒంటరిగా ఉందువు కానీ మేము నీతో ఉంటే నీకు ఒంటరితనం లేదు. నువ్వు పలికింది చేసింది వచ్చి నాతో చెప్పు. నీ జయాపజయాలు ఆశ నిరాశలు ఆత్మల్ని రక్షించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను వేసే అభినందనమాల కన్నీళ్లతో తడిసి ఉంటుంది. ప్రయాణం భారమైనది. వచ్చి విశ్రాంతి పొందు. లేకపోతే దారి పక్కన సొమ్మసిలి పడిపోతుంది. జీవాహారం ఇదిగో ఇక్కడుంది. ప్రేమ పానీయం నీకోసం దాచబడింది. అల్పదీరిన తరువాత తండ్రితో సంభాషించు. ఎండ తగ్గి చల్లని సాయంత్రం వచ్చేదాకా ఈ గంటలన్నీ నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తాయి. పరలోకంలో తండ్రి ఇచ్చే విశ్రాంతి నీదవుతుంది. ఆమెన్.